పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో మీడియాతో మాట్లాడటం మరియు ప్రచార కార్యక్రమాలు హరిహర వీరమల్లు సినిమాకి అద్భుతాలు చేశాయి. ప్రారంభంలో ఈ సినిమా నిర్మాణ ఆలస్యం మరియు బహుళ విడుదల వాయిదాల కారణంగా సంచలనం సృష్టించలేకపోయింది. అయితే ప్రమోషన్లకు నాయకత్వం వహించడానికి స్టార్ స్వయంగా ముందుకు రావడంతో పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో కొన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్లు భారీగా పెరిగాయి. తెలంగాణలో ప్రీమియర్ షో బుకింగ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం అడ్వాన్స్ బుకింగ్లపై ప్రభావం చూపింది. ఈ రాత్రి 9 గంటలకు జరగనున్న ప్రీమియర్ షోల కోసం ఆదాయాన్ని పంచుకోవడం గురించి డిస్ట్రిబ్యూషన్ హౌస్ మైత్రి మరియు మల్టీప్లెక్స్లు ఇంకా ఒక ఒప్పందానికి రాలేదు. అందువల్ల ఉదయం 10 గంటల నాటికి ప్రీమియర్ షోల కోసం బుకింగ్లు ఇంకా తెరవలేదు. విడుదలకు ఒక రోజు ముందు హరిహర వీరమల్లు ఇప్పటికే ఇండియన్ రూపీ 32 కోట్లకు పైగా స్థూల బుకింగ్లను వసూలు చేసింది. రోజు చివరి నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని పరిశ్రమలోని వ్యక్తులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం ఒకటో రోజు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయలు వసూళ్లకు తెరతీసే అవకాశం ఉంది. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ దర్శకత్వం వహించారు మరియు ఏఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు నిర్మించారు. ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఔరంగజేబు రాజభవనం నుండి పురాణ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే పనిలో తిరుగుబాటుదారుడిగా నటించారు.